హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్లో మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, దానికి సంబంధించిన షార్ట్ కట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ షార్ట్ కట్ అనేది మీకు కంపల్సరీ చాలా యూజ్ అవుతుంది. ఈ 3x3 మ్యాట్రిక్స్కి మన ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. మ్యాట్రిక్స్ A ఈక్వల్స్ టు 1 0 2 2 1 0 3 2 1. ఓకే, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి A ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ A బై డిటర్మినెంట్ ఆఫ్ A. నేను ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ A ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డిటర్మినెంట్ ఆఫ్ A నార్మల్ వేలో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1 ఇంటూ 1 మైనస్ 0 ఇంటూ సంథింగ్ మనకు అవసరం లేదు, ఏమున్నా 0 కాబట్టి, ప్లస్ 2 ఇంటూ 4 minus 3. So this equal to 1, 0 into 0 0, 2 into 1 2. So 1 plus 2 వచ్చేసి 3. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో అడ్జాయింట్ ఏ కోసం నేను మ్యాట్రిక్స్ ఎలా రాసుకుంటున్నా అంటే, ఫస్ట్ ఉన్న మ్యాట్రిక్స్ని రాసుకుందాం. 1 0 2 2 1 0 3 2 1. నెక్స్ట్ ఈ 2 కాలమ్స్ని ఇక్కడ రాసుకుందాం. మళ్ళీ 1 2 3 0 1 2. ఓకే, నెక్స్ట్ ఈ 2 రోస్ ఉన్నాయి కదా, ఈ 2 రోస్ మళ్ళీ కింద రాసుకుందాం. అప్పుడు 1 0 2 1 0 2 1 0 2 1. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే అడ్జాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ ఫస్ట్ రో ఉంది కదా, ఇది తీసేస్తున్నా. ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ కాలం ఉంది కదా, ఇది కూడా తీసేస్తున్నాం. ఇప్పుడు మిగిలిన దాంట్లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను కాలం వైజ్గా చేస్తే ఇక్కడ రో వైజ్గా రాయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 ఇంటూ 1 1 మైనస్ 0, 1 మైనస్ 0 ఎంత? 1. నెక్స్ట్ ఇక్కడ 4 మైనస్ 0, 4 మైనస్ 0 ఎంత? మనకి 4 వస్తుంది. కానీ మనం కాలం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రో వైజ్గా రాయాలి. సో అంటే ఇక్కడ 4 రాస్తున్నాం. నెక్స్ట్ 0 మైనస్ 2 మైనస్ 2, ఇక్కడ కాలం వైజ్గా చేస్తున్నాం, ఇక్కడ రో వైజ్గా రాస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ కాలం 0 ఇంటూ 3 0 మైనస్ 2 అంటే మైనస్ 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 ఇంటూ 1 1 1 మైనస్ 6 ఎంత వస్తుంది మనకి? మైనస్ 5. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ 2 4 మైనస్ 0 అంటే 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ 2 4 4 మైనస్ 3 1. నెక్స్ట్ 3 ఇంటూ 0 0 మైనస్ 2. నెక్స్ట్ 1 ఇంటూ 1 1 మైనస్ 0 1. సో అడ్జాయింట్ మనకి ఏమొచ్చింది? 1 4 మైనస్ 2 మైనస్ 5 4 1 మైనస్ 2 1. ఇప్పుడు మనకు ఏ ఇన్వర్స్ వచ్చేసి ఫార్ములా ఏంటిది? అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే మనకు 3 వచ్చింది. ఇప్పుడు అడ్జాయింట్ ఏ అంటే ఏంటి? 1 4 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 5 4 1 మైనస్ 2 1. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా వస్తుంది మనకి. ఇది అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది మ్యాట్రిక్స్లో. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. మ్యాట్రిక్స్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అడ్జాయింట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నార్మల్ వేలో ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అడ్జాయింట్ ఏ వచ్చేసి ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకున్న తర్వాత ఈ ఫస్ట్ 2 కాలమ్స్ని ఇక్కడ లాస్ట్కి మళ్ళీ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ 2 రోస్ని కింద మళ్ళీ రాస్తాం. రాసిన తర్వాత ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తాం. తీసేసిన తర్వాత మిగిలిన దానికి మనం కాలం వైజ్గా చేస్తాం. ఇక్కడ డిటర్మినెంట్ రో వైజ్గా రాస్తాం. ఓకే, కాలం వైజ్గా తీసుకోవాలి, రో వైజ్గా రాయాలి. ఇలా మనకు అడ్జాయింట్ వస్తుంది. కాలం వైజ్గా తీసుకొని రో వైజ్గా ఎందుకు రాస్తామంటే, మన పర్ఫెక్ట్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ తీసుకుంటే మనకు అడ్జాయింట్ వస్తుంది కాబట్టి ఇలా రాస్తాం అన్నమాట. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి A ఈక్వల్ టు 2 3 4 మైనస్ 3 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 2 1 మైనస్ 1. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ప్లస్ 2 5 మైనస్ 3 ఇంటూ మైనస్ 1 అంటే 3. సో ప్లస్ 4 అంటే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ 4. ఓకే, నెక్స్ట్ 4 ఇంటూ మైనస్ 3 ఇంటూ 1 ఏమవుతుంది?
-3, -3 టు -2 +6 కదా, ఇక్కడ -6 వస్తుంది. సో ఇక్కడ నుంచి 10 + 3 -36 అంటే 13 - 36 ఎంత వస్తుంది మనకి? -23. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది మీకు అర్థం కావడానికి కొంచెం స్లోగా చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసి చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? అడ్జాయింట్ ఏ. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికంటే ముందు మనం మ్యాట్రిక్స్ ఎలా రాసుకోవాలి? ఫస్ట్ 2 3 4 -3 -3 -2 -2 1 -1. నెక్స్ట్ ఈ 2 rows 2 కాలమ్స్ మళ్ళీ రాసుకుంటాం. 2 -3 -2 3 -3 1. నెక్స్ట్ ఈ 2 కాలమ్స్ 2 3 4 2 3 -3 -3 -2 -3 -3. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మనము? ఈ 2 rows పైన 2 rows 1 row తీసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కాలం కూడా తీసేస్తాం. ఇప్పుడు మిగిలిన దానికి మనం ఏం చేయాలి? కాలం వైజ్ తీసుకోవాలి, రో వైజ్గా రాయాలి. ఇప్పుడు చూడండి, -3 × -1 3, -2 అంటే +2, 3 + 2 ఎంత వస్తుంది మనకి? 5. నెక్స్ట్ 1 4 = 4, 4 + 3 ఎంత మనకి? 7. నెక్స్ట్ -6 + 12 అంటే ఎంత వస్తుంది? 6. నెక్స్ట్ ఇక్కడ 4 - 3 ఎంత? 1. నెక్స్ట్ -2 × 4 ఎంత వస్తుంది? -8 అంటే +8 అవుతుంది. -2 + 8 ఎంత వస్తుంది మనకి? 6. నెక్స్ట్ 4 × -3 -12 + 4 -8. నెక్స్ట్ -3, నెక్స్ట్ -6 -9. ఓకే. నెక్స్ట్ -2 × 3 -6 -2 -8. 2 × -3 -6, ఇది +9 ఎంత వస్తుంది మనకి? 3. సో ఈ విధంగా అడ్జాయింట్ ఏ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ వచ్చేసింది? ఇది అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే 1/-23. అడ్జాయింట్ వచ్చేసి 5 7 6 1 6 -8 -9 -8 3. ఈ విధంగా మనం ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, మంచి క్లారిటీగా అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.